గట్టి చెప్పాను. మా ఊరు చెల్లకుతురు 40 ఏళ్ళ నుండి చేస్తున్నాం చేను. ఇవాళ జడ్జంగా హాస్పిటల్ కట్టిస్తామని వస్తున్నారు. కలెక్టర్ మేడం అడిగితే కలెక్టర్ మేడం ఏం చెప్తుందంటే ఈ చేను ఆన్లైన్లో ఎన్నిక కాదు, మేము ఇంకా 40 ఏళ్ళ నుండి వేస్తున్నాం మేడం, అడిగినాము 40 ఏళ్ళ నుండి వేసినా కానీ మీకు పట్టా ఇవ్వలేము అని నిన్న ఫోన్ చేసింది మేడం. ఫోన్ చేసి ఎంఆర్ఓ సార్ ఉన్నాడు, మళ్ళీ ఈ సర్వే సారు అందరూ ఒక ఆఫీసులలో ఉండి దగ్గర ఉండి ఫోన్ చేయించినారు. నేనైతే ఫోన్ ఎత్తిన మేడంతో మాట్లాడినా. మేడం మేమైతే మా అదుగోళ్ళం మేడం, మాకు ఇదే చేను వేసుకుంటున్నాం, ఆ చేను మాకు లేదు మేడం, ఏడ పొలం లేదు, మాకు ఉండేదే నలుగురు అన్నదమ్ములు ఉన్నాం, దాంట్లో 5 మంది మేము ఉన్నాం పొలంలో రైతులు. అందుకు మాకు కొద్దిగా పాస్బుక్ ఆన్లైన్లో ఎక్కి మేడం అంటే, లేదు బాబు ఆన్లైన్లో అయితే ఎక్కిందిక కాదు, ఇది మామూలుగా సుక్కల భూములు ఇవి కుంట ఉన్నట్టు కానీ మామూలుగా సుక్కల భూములు కానీ ఇండిక కాదు బాబు అని చెప్తుంది మేడం. సార్ చూడండి మేడం, మేము కానీ మా అదుగోళ్ళం, మేము కాలకి మా అదుగోళ్ళం, కొద్దిగా దయచూసి మాకు పాస్బుక్ ఇవ్వండి మేడం, డీ పట్టణ రాష్ట్రకి ఇవ్వండి మేడం అంటే, ఇవ్వను బాబు మీకు ఇండికైతే కాదు అనేది. మీరు ఎన్నేళ్ళ పోరాటం చేయబట్టి 5 ఏళ్ళే. మరి ఇప్పుడు ఈ హాస్పిటల్ కడతామని అంటున్నారు, మరి మీరు ఒప్పుకుంటారా? మేము ఒప్పుకోలే. ఎందుకు అంటే మా పొలం ఇది కదా, అందరికీ ఉపయోగపడేది కదా. అంటే ఉపయోగపడేది అంటే మా పొలంలో కట్టాలంటే ఎట్టిస్తాం. మీకు ఏడన్నా వేరే ప్లేస్ చూపిస్తే ఒప్పుకుంటారా? మాకు ప్లేస్ చూపిస్తే ఉన్న కాడికి చూపించాలి కదా. ఎక్కడన్నర వేయింది అంటే మేము ఈ రోడ్డు బిట్టు పోగొట్టుకుని రేంది ఎత్తుకెళ్ళాలనుకున్నారంటే కాదు కదా సార్. మాకు ఉండేదే ఇది పొలం, ఇంకా ఇది ఇంత పోగొట్టుకుని దిక్కులు చూడాలంటే కాదు. మాకు గతంలో కలెక్టర్ గారికి కూడా అర్జీ ఇచ్చినారు. అర్జీ ఇచ్చినాము, అర్జీ కలెక్టర్ మేడానికి ఇచ్చినాము, ఎంఆర్ఓ సార్కి ఇచ్చినాము, ఈ వార్డు సార్కి ఇచ్చినాము. ఫేక్ ఎంఆర్ఓ సార్ ఏమన్నారంటే, ఎంఆర్ఓ సారు బాబు మీకైతే ఇప్పుడైతే కాదు, ఇట్ట కాదు లెటర్ ఇచ్చేది, ఇట్ట మామూలుగా డీపట్ట కోసం ఆయన్నే లెటర్ రాసి ఇచ్చినాడు ఈ వార్డు సారు కూడా గట్టిగా మాట్లాడుతుండు, మీకైతే ఎన్నిక కాదు పట్టా అయితే. మేము 40 ఏళ్ళ నుండి ఉన్నాం సార్ అని కూడా అడిగినాము. 40 ఏళ్ళ నుండి ఉంటుండే కానీ సార్ మా నాయన చనిపోయినాడు, మళ్ళీ మేము ఉన్నాం, మా తర కూడా అయిపోతుంది సార్, మాకు దయచేసి మాకు పట్ట ఇప్పాను సార్ అన్నా కానీ అడిగినాం. ఇప్పుడు పోబట్టి చెప్పులు అయిపోతున్నాయి కానీ ఆఫీస్ చుట్టూ కలెక్టర్ చుట్టూ తిరిగినాం, ఎంఆర్ఓ సార్ చుట్టూ తిరుగుతున్నాం కానీ మాకేమి దయచూడలే. ఆయన జరగలే మేడం అంటే, ఏం బాబు అంటే, మేడం ఇట్లా హాస్పిటల్ కడుతున్నారంటే ఎంపటి అర్జీ పెట్టామని అర్జీ కూడా పెట్టినాం. అర్జీ పెట్టినా కానీ ఏమి మేడం కాంటే ఏమి చెప్పాలి. వాళ్ళేమో వచ్చి కొక్కలేని దొరికొచ్చేది, 2 నెలలకు ఒకసారి వచ్చేది, చెట్లు పెరికేది, బోర్ వేసినారు మాకు. మళ్ళీ ఇవాళ పునాదులు తీస్తున్నారు, మేము ఏ అడ్డం పోయినా మాకు ఏది న్యాయం జరగకుంది. పెదవంచన కాడికి కూడా పోయినా కానీ న్యాయం జరగలే. మేము వచ్చినాం సార్, మాకు ఎవరు మా వాళ్ళు తిక్కలోళ్ళు అయ్యి ఎవరు మమ్మల్ని నిర్ణయం చేయకుండా ఉన్నారు. ఎంత దూరం పోయినా ఎక్కడ పోయినా కానీ అది ఇది అని చెప్తున్నారు. మాకేంది కూడా తెలుసడం లేదు దీంట్లోనే సార్. మాకు ఆసుపత్రి కట్టియాలని మళ్ళీ ఇప్పుడు పునాది వేసినారు, బోర్లు వేయించినారు, అన్నీ వేయించినా కానీ ఎక్కడ పోయినా కానీ ఏంది ఇవ్వాలా రేపు అని ఎంఆర్ఓ తీసుకోవడం లేదు, ఎవరు తీసుకోవడం లేదు దీన్ని. మాది ఎట్ట సార్. ఎప్పటి నుంచి సాగులు ఉన్నారమ్మా మీరు? మేము 40 ఏళ్ళే సార్ ఉండబట్టి. మరి ఏం పట్టా ఏం కానీ ఇంతవరకు మా ముసలోళ్ళు ఏమో అని చేసినారు, అని చెప్పినారు. ఇంతవరకైనా కానీ ఇప్పుడు మీరు వల్ల చేస్తున్నారు సార్, ఇల్లు మా ఊరోళ్ళే చేస్తున్నారు. ఆసుపత్రికి ఇచ్చిండే ఎక్కడ భూమి వాళ్ళ బేకి ఇచ్చిన కూడా వదిలిపెట్టుకొని మా ఊళ్ళో భూమిలోకి వచ్చినారు, బేకే గొడవ పెట్టినారు, గొడవకి వచ్చారు. మాకు తోలపులన్నా